హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ నిష్ఠ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నేను మీకు పొలం చూపించాలనుకుంటున్నానండి. పొలం అంటే ఇది మాది కాదు, విలేజ్లో వ్లాగ్ అన్నమాట. ఇది మా పక్కింటి వాళ్ళదండి ఈ పొలము. వాళ్ళు పొలంలో బెండకాయలు, వంకాయలు, పెసల చెట్లు వేస్తున్నారనమాట. అవి నేను ఎప్పుడు చూడలేదు. ఈసారి నేను నాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఒకసారి చూద్దామా అలా సరదాగా. దొండి చూస్తున్నారు కదా, ఇదంతా బెండ చెట్లు అండి. దగ్గర ఒక 100 కేజీలు పైనే కాసుంటాయండి ఈ బెండకాయ చెట్లు. నేను మీకు సరదాగా అలా చూపిద్దామని చెప్పి అలా వాళ్ళ తోటలోకి వచ్చాను. మా పక్కింటి వాళ్ళండి ఈ తోట. దాన్ని చూసారు కదా, నేను మీకు ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర చూపిస్తాను. అక్కడ నుంచి ఇక్కడ వరకు బెండకాయల తోట అనమాట. ఇదంతా బెండకాయల తోట చూస్తున్నారు కదా. ఆంటీ వాళ్ళంతా వచ్చి వాళ్ళు బెండకాయలు కోసుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పక్కన వచ్చి ఇది పెసలండి. పెసలు వేస్తున్నారు. మీరు చూసినట్లయితే మొత్తము ఈ పెసలు వచ్చి రావడానికి ఒక 6 months పడుతుందట అండి. నేను ఆంటీని అడిగాను, ఆంటీ చెప్పారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఆ తాటి చెట్లు చూపిస్తున్నాను కదా, మీకు తాటి చెట్లు కనిపిస్తాయి చూడండి. అంతవరకు అంతా పెసలేస్తున్నారు. నెక్స్ట్ ఇది బావండి. పాతకాలంలో బావిలు ఇలాగే ఉండేవి, లోపలికి మెట్లు అనమాట. సమ్మర్లో అయితే ఇది విలేజ్ కదా, విలేజ్లో ఈ బావిలో అందరూ ఈత ఆడతారు అన్నమాట. ఇందులో నెక్స్ట్ పెసల చెట్ల దగ్గరికి వచ్చాను కదా. దాన్ని 6 months పడుతుందటండి ఇవి పెసలు రావడానికి. నేను ఒకసారి పీక్ చూస్తాను అని చెప్పి ఆంటీని అడిగాను, అలాగే చూడమనింది. నేను ఒకటి పీక్ చూసానండి. చూసారు కదా, కింద ఏమీ లేవు. చూసారు కదా, నేను ఒకటి వేస్ట్ చేసేసానండి. నెక్స్ట్ వచ్చి ఇలాగా కొంచెం పైకి వస్తే ఇక్కడ వంగ తోటలు అండ్ గోంగూర కూడా వేస్తున్నారండి ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇది ఏవాలమ్మ గుడి అంటారండి మా ఊర్లో. ఆ గుడిలో అంతా అమ్మవారికి బాగా పొంగలు చేస్తారు. పెద్ద అమ్మవారండి. ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను. ఈ పొలం పక్కనే ఉందన్నమాట ఆ గుడి. మీకు అది ఎంత డిస్టెన్స్లో ఉంది చూపించడానికి నేను వీడియోని జూమ్ చేశానండి. చూస్తున్నారు కదా, అదనమాట. అంత డిస్టెన్స్లో ఉంది. అంతవరకు ఆంటీ వాళ్ళ పొలాలేను ఇవన్నీ. ఈ చెట్లు ఆ పొలానికి బోర్డర్ అన్నమాట. అంతవరకు అవే ఉంటాయి. ఈ వంకాయలు కూడా దగ్గర ఒక 100 కేజీలు పైనే కాసాయటండి. చూస్తున్నారు కదా, ఆంటీనైతే నేను అడిగాను, మీకు దగ్గర ఎన్ని వంకాయలు కాసాయి ఆంటీ అని. ఆంటీ చెప్పారు 100 కేజీస్ కాసాయి ఆంటీ అంటే. 100 అయినా ఇంకా చాలా కాసాయి అని చెప్పింది. తోట అంతా అయిపోయిందండి, ఆల్మోస్ట్ అంతా కోసేశారు. ఒక 100 కేజీల పైన అంతా వాళ్ళు అమ్మేశారనమాట. వీళ్ళ దగ్గర పర్చేస్ చేసేదానికి, బయట పర్చేస్ చేసేదానికి ఒక 10 రూపీస్ వరకు తేడా ఉందండి మాకు. ఇక్కడ 1/2 కేజీ 20, 30 అలా అయితే టౌన్లో 40 వరకు కూడా అమ్ముతారనమాట. మేము వీళ్ళ దగ్గరే తీసుకుంటాం. చాలా బాగుంటాయండి వీళ్ళ తోటలో వంకాయలు. మేము ఎప్పుడు వంకాయలు, బెండకాయలు అండ్ గోంగూర కావాలంటే ఇక్కడే తీసుకుంటాము. ఆల్మోస్ట్ కాప్ అంతా అయిపోయిందండి. ఇంక అసలు వంకాయలు ఏమీ లేవు. నేను అదంతా అయిపోయాక వచ్చానన్నమాట వీడియో కోసం. ఎక్కడో ఒక దగ్గర ఉంటాయండి. నాకు ఇక్కడ ఒక వంకాయ కనిపించింది, నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. నూనె వంకాయకి అలాగా ఇవి బాగా టేస్ట్గా ఉంటాయి. చిన్న వంకాయలు బాగుంటాయి. అండ్ ఈ వంకాయలు ఏదైనా ఒకటి అరా పాడైపోయినవి ఉంటే కూడా ఈ పల్లెటూర్లలో వాటిల్ని వంగ ఒరుగులు అంటారండి. అట్లా వంగ ఒరుగులు చేసి
అవి కూడా అమ్ముతారు. నెక్స్ట్ బాయి చెప్పాను కదండి మీకు ఇంతాక, పాతకాలంలో బాయిలు ఇలా ఉండేవాట, నేలకే ఉంటుందండి. దగ్గరికి వచ్చేంత వరకు బావి ఉందని తెలీదు. బావికి లోపలే మెట్లు ఉంటాయి. అండ్ వీడియో అయితే ఇదండి, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ చెట్టు మీకు గుర్తుందండి, చిన్నప్పుడు ఈ చెట్లతో మనం ఆడుకునే వాళ్ళమి. ఎలాగో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక చిన్ని ఫ్లేవర్ లాగా ఉంటుంది, దాన్ని తీసుకొని ముక్కు పుడకలాగా పెట్టుకునే వాళ్ళు అనమాట. కొంతమంది కమ్మల లాగా, ముక్కు పుడకలాగా అలాగా పెట్టుకొని అలా తమాషాగా సరదాగా ఆడుకునే వాళ్ళు అనమాట. నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, మిగిలిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.